మాచర్ల పట్టణంలోని మున్సిపల్ కూడలి నందు నూతనంగా నిర్మించిన వడ్డెర్ల ఆత్మగౌరవం వడ్డెర ఓబన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం ఆదివారం అట్టహాసంగా జరిగింది. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, మాచర్ల ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానందరెడ్డి హాజరయ్యారు. ముందుగా ముఖ్య అతిథులకు వడ్డెర సాధికార సంఘం ఆధ్వర్యంలో స్థానిక పార్క్ సెంటర్ నుంచి భారీ ర్యాలీతో స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఓబన్న విగ్రహం వరకు అడుగడుగున జన నీరాజనాల నడుమ ర్యాలీ తీశారు. అనంతరం వేద మంత్రోచ్చరణలు, భారీ జయ జయ ధ్వానాలతో ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు వడ్డెర్ల ఆత్మగౌరవం స్వర్గీయ ఓబన్న నూతన విగ్రహావిష్కరణోత్సవం కన్నుల పండుగగా సాగింది. అనంతరం ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన వడ్డెర ఆత్మగౌరవ చైతన్య సదస్సులో ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. టీడీపీకి నిబద్ధతతో చేసిన సేవలు అందించింది వడ్డెర్లే. ఎమ్మెల్యే జోలకంటి తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి పార్టీకి వెన్నుదండుగా నిలవడమే కాకుండా ఎంతో నిబద్ధతతో పనిచేసింది వడ్డెర సామాజిక వర్గీయులేనని మాచర్ల ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానందరెడ్డి గుర్తు చేశారు. తన గెలుపులో ప్రముఖ పాత్ర పోషించిన వడ్డెర సామాజిక వర్గాన్ని అన్ని విధాలుగా కాపాడుకుంటానని హామీ ఇచ్చారు. టీడీపీ అంటేనే మా పార్టీ, పార్టీ అంటే మేమే అని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వడ్డెర సామాజిక వర్గం 2024 సాధారణ ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కృషి చేశారని స్పష్టం చేశారు. చరిత్రలో చిరస్మరణీయుడైన తెలుగు రత్నం ఓబన్న వారసులుగా ఉన్న వడ్డెర్లకు తెలుగుదేశం ద్వారానే రాజకీయ ప్రాధాన్యత దక్కుతోందన్న ఆయన భరోసా ఇచ్చారు. సామాజిక వర్గాల్లో సంస్కరణలు తీసుకువచ్చిన తెలుగుదేశం పార్టీలో వడ్డెర్లకు ఖచ్చితంగా సముచిత స్థానం ఉంటుందని ఆయన చెప్పారు. రాజకీయ రిజర్వేషన్ ప్రతిపాదనను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి తన వంతుగా తోడ్పాటును అందిస్తారని హామీ ఇచ్చారు. అలాగే శక్తిమైన దాతృత్వం చూసుకున్న దాతలకి వారిని ముందుగా అభినందిస్తూ ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన పూజ్యులు గౌరవనీయులు మన పల్నాడు జిల్లా పార్లమెంటు దళపతి శ్రీ లావు కృష్ణదేవరాయలు గారికి, అట్లాగే మన ప్రాంత వాసులు చిన్నతనం నుంచి అందరికీ ఎదిగిన వ్యక్తి ఎమ్మెల్సీ గారికి, అలాగే వడ్డెర మొత్తం ప్రాంత పాలెగాడిగా, అంటే కొన్ని ప్రాంతాల్లో పాలెగాళ్ళు అంటారు. ఆయన చిన్ననాటి మిత్రుడిగా, ఆ తర్వాత స్వాతంత్ర ఉద్యమం ఆయన అడుగు పెట్టినప్పుడు సైన్యాధ్యక్షుడిగా వడ్డెర్లను, అలాగే ఆ ప్రాంతంలో చెంచులను మరి కూడగట్టుకుని బ్రిటిష్ వారిపై పోరాటం చేసిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బాల్యమిత్రుడు మరి ఓబన్న, అలాగే ఆయన సైన్యాధ్యక్షుడు వారు కూడా. వాడిని కూడా మద్యం షాపుల్లో కూడా రిజర్వేషన్ కల్పించడం జరిగింది. అలాగే ఖచ్చితంగా అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరుగుతుంది, ఫారిన్లో ఖచ్చితంగా ఓటర్లకి తగిన ప్రాధాన్యం కల్పిస్తామని. కార్పొరేషన్లను ఏర్పాటు అయిపోయినాయి. కాకపోతే దురదృష్టం ఏంటంటే సభ్యుల నిధులు గత 5 సంవత్సరాలుగా కూడా అందని పరిస్థితి. వీటన్నిటినీ కూడా గత ప్రభుత్వం డైవర్ట్ చేయడం జరిగింది. నిజాయితీ, నిబద్ధతతో కట్టుబడిన జాతుల్లో ఒకటి. మాచర్ల నియోజకవర్గంలో 1983లో అన్న ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు మేమే పార్టీ, మాదే పార్టీ అన్నట్టుగా ఇక్కడున్న వడ్డెర సోదరులందరూ కూడా పనిచేశారు. ఆ విషయం మరి సీనియర్ నాయకులందరికీ కూడా గుర్తుండే ఉంటుంది.
ఫస్ట్ తెలుగుదేశం మాధ్యమంలో అంటే వడ్డెర సమైక్యంగా పార్టీ తరఫున నిలబడ్డాను. వడ్డెర స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు కల్పించారు. సామాజిక న్యాయం ఏదన్నా ఉంది అంటే దాని పట్ల మరి సంస్కరణలు తీసుకొచ్చిన పార్టీ ఏదన్నా ఉందంటే తెలుగుదేశం పార్టీ. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా బీసీలకు రిజర్వేషన్ శాతాన్ని పెంచారు. తెలుగుదేశం పార్టీ బీసీ అభివృద్ధి పట్ల, వాళ్ళకి సామాజిక న్యాయం చేయడం పట్ల కట్టుబడి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ